Samir garu, yes, I'm seeing you. Okay. Boy, వెల్కమ్ ఎవరు Okay, thanks. you put Andy. the bag, yeah. I'll take it. ఇప్పుడు హౌస్ మేట్ నంబర్ 8 అయిపోయారు కాబట్టి త్వరగా మన హౌస్ మేట్ నంబర్ 9 కి వచ్చేద్దాం. ఇప్పుడు హౌస్ మేట్ నంబర్ 9 నేను ఎలాంటి మనిషినో నాకు కూడా తెలియదు, కానీ ఎలా ఉండాలనుకుంటున్నానో అయితే ఖచ్చితంగా తెలుసు. చిత్తూరు జిల్లా ఎల్లమంద అనే ఒక చిన్న గ్రామం నుంచి వచ్చాను. ఎన్నో ఆశలు, అలా సాగింది నా జీవితం. మా ఫాదర్ కే ఉబులేష్ గారు, మా వైఫ్ సోనాలి అండ్ మై సన్ అవినాష్ ఇద్దరు లక్నోలో ఉంటారు. నేను సినిమాలంటూ ఏదో నా కళలను సాకారం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటే నా జీవితాన్ని ఫ్రీ బర్డ్ లాగా వదిలేసి తను రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వైఫ్. ఈ షో అందరూ ఎందుకు చూడాలనుకుంటున్నారు, నేను కూడా ఈ షోలో పార్టిసిపేట్ అందుకే చేయాలనుకుంటున్నాను. ప్రతి పోరాటానికి గమ్యం విజయం కాకపోవచ్చు, కానీ చివరి వరకు పోరాటం ముఖ్యమని నమ్ముతాను. కాబట్టి ఎన్ని రోజులు ఎన్ని వారాలు నేను బిగ్ బాస్ షోలో ఉంటాను అంటే నాకు తెలియదు, కానీ చివరి వరకు ఉండాలని ఆకాంక్షిస్తాను, పోరాడతాను. ఈ వ్యక్తి సినిమాలు చేసే వ్యక్తి, సినిమాలు తీసే వ్యక్తి, సినిమాల గురించి రాసే వ్యక్తి. లెట్స్ వెల్కమ్ మిస్టర్ మహేష్ కత్తి. Welcome, Mike. Welcome. Come on. Welcome to Big Boss season number 1. My pleasure. సినిమాలు చూసి వాటి స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ గురించి రాశారు. Now please share your strengths and your weaknesses to our audience, please. నా స్ట్రెంగ్త్ అంటే ఎలాంటి ప్రెషర్లో అయినా నేను పీస్ఫుల్ గా ఉంటాను, అది నా స్ట్రెంగ్త్. వీక్నెస్ అబద్ధాన్ని అన్యాయాన్ని సహించని మనస్తత్వం నాది, ఇది వీక్నెస్ అనుకో. నైస్. అది కూడా స్ట్రెంతేనండి, అది వీక్నెస్ కాదు. అబద్ధాన్ని అన్యాయాన్ని తట్టుకోలేమంటే అది స్ట్రెంతేనండి. మీకు సినిమాలంటే ఇష్టమా, భోజనం అంటే ఇష్టమా? సినిమా అంటే ప్రేమ, భోజనం అంటే ఇష్టం. సో ఇప్పుడు మనకి లోపల సినిమాలు ఎలాగూ లేవండి, సినిమాలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, బహుశా కొంతమంది అటు ఇటు కలిసి ఉంటారు కూడా. మీరు ఇప్పుడు భోజనం మనమే వండుకోవాలి, రుచి పచి ఎలా ఉన్నా కూడా తినాలి. నేను మంచి కుక్ అండి. ఓ ఫ్యాంటాస్టిక్. సో అయితే నాకు డెఫినెట్ గా హౌస్ మేట్స్ చాలా అదృష్టవంతులు అనుకున్నాను. కాకపోతే మిమ్మల్ని వంటలు ఉండమని చెప్తూ ఉంటే మీరు పెద్ద ఆశ్చర్యపడిపోకండి. ఈ సీక్రెట్ ఇప్పుడు రివీల్ చేయడం అవసరమా అని ఇప్పుడు అనిపిస్తుంది. మీ బెస్ట్ వంటకం ఏంటో చెప్పండి. చికెన్. వెల్, సినిమాలో లాగులు మీకు ఎలాగో ఇష్టం ఉండదు కాబట్టి మీ ఎంట్రీని కూడా పెద్ద లాగ్ చేయను. లెట్స్ గెట్ ఇన్ టు ద బిగ్ బాస్ హౌస్. వెల్కమ్ సార్, ప్లీజ్ కమ్. ఆల్ ద బెస్ట్ అండి. హలో సూపర్. ఎవరో తెలీదు నాకు కూడా. సార్ సార్ మీ పరిచయం మాకు లేదు. ఐఎమ్ ఎ ఫిల్మ్ క్రిటిక్. క్రిటిక్ ఐఎమ్ లైక్ నాట్ సెలబ్రిటీ లైక్ యూ, బట్ మీరు సెలబ్రిటీ కాకపోతే ఇక్కడ ఎందుకు ఉంటారండి? మీరు సెలబ్రిటీ. మన మహేష్ కత్తి గారు కొంచెం ఆయన ఖడ్గానికి పదును పెట్టుకుంటూ ఉన్నట్టున్నారు. వాళ్ళని కాసేపు వదిలేద్దాం. నాకు చిన్నప్పుడు విన్న సామెతది, అందరికి తెలిసిందే కూడా. ఒకే ఊరలో 2 కత్తులు ఇవ్వడం అంటారు. ఇందాకే మన మహేష్ కత్తి గారు వెళ్లారు. ఇప్పుడు మన హౌస్ మేట్ నంబర్ 10 హాయ్, నేను మీ కత్తి కార్తిక. ఇట్లా నువ్వు మస్తుగా ఉండరా? మస్తుగా ఉండాలి. మెల్ల మమ్మీ డాడీ, నేను, తమ్ముడు ఇస్ అన్ ఆర్కిటెక్ట్. బేసికలీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఆర్కిటెక్ట్స్. అండ్ నాకు ఒక క్యూట్ స్వీట్ సన్ ఉన్నాడు, మస్తు కొడుకు. వాడు ఎట్లా అంటే ఏడికెళ్ళొచ్చాను
సో వాడు ఇట్లా అన్నమాట. వీడికి మమ్మీ, డాడీ, ఫ్రెండ్, ఎవ్రీథింగ్ నేనే. అండ్ ఐ జస్ట్ లవ్ హిమ్. మస్తు బిర్యానీ వండుతా. అండ్ ఉండడమే కాదు, పెట్టేటప్పుడు కూడా ఎట్లా కూర్చుతా అంటే యూ హ్యావ్ టు ఈట్ అంటే వాళ్ళు తింటుంటే నాకు ఆనందం వస్తుంది. అన్ని ఇప్పుడే చెప్పేస్తే మళ్ళీ కష్టం అవుతుంది కదా, మీరే చూడండి. So please welcome our housemate number 10. Welcome, Amma. Welcome. Please come. Welcome, Katti Kartika garu. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎట్లుండ్రు? మస్తున్నానమ్మా. మీరు ఎట్లున్నారు? మస్తు ఉండాలి. మళ్ళీ మిమ్మల్ని చూసినాక మస్తుగా ఉంటాం కదా. ఏం మాట్లాడుతున్నారమ్మా మీరు? వెల్ నాకు చిన్న డౌట్ అమ్మా. చెప్పన్నా. ఇప్పుడు కత్తి మన ఇంటి పేరా లేకపోతే మనకి ఇచ్చిన బిరుదా? బిరుదు లెక్కనే అనుకో అన్న. అరే సూపర్ భలే పిలిపించారు. ఇప్పుడు అమ్మా అన్నా ఇప్పుడు ఆ లోపల ఇంటర్వ్యూలు చేసినట్లా కాదు, వాళ్ళతో ఇంటరాక్ట్ చేయాలి. ఓకే. మరి ఏదైనా ప్లాన్ అనుకున్నారు మీరు? ఏం అనుకోలే అన్న, నేను ఎట్లుంటా అట్లుంటా. ఫ్యాంటాస్టిక్. మా బిగ్ బాస్ కూడా కావాల్సింది అదే, మా ఆడియన్స్ కూడా కావాల్సింది అదే. నౌ బిఫోర్ వి లీవ్, యు వాంట్ టు సే సంథింగ్ టు యువర్ సన్? మీ అబ్బాయికి ఏదైనా చెప్తారా? వాడి నాకు 2 రోజుల నుంచి ఫోన్ చేసి నువ్వు ఇట్లుండు అని నాకే చెప్తున్నాడు. హీస్ 10 years old. సో ఒకటే ధ్రువ్, నేను మస్తు మిస్ అవుతా. నేను ఒక చిన్న ఫోటో పెట్టుకున్నా, ఆ ఫోటో కూడా తీసేసిండ్రు. అయ్యో. సో యు ఆర్ ఆల్వేస్ ఇన్ మై హార్ట్. సో ఇంకొకటి చెప్తానన్నా, ఐ వి లవ్ నాన్నకు ప్రేమతో మూవీ టు ఆల్ ది యంగ్ జనరేషన్. నా కిడ్ అది చూసి ఎంత ఇన్స్పైర్ అయిందంటే, he always says నేను ఎప్పుడు తొందర పెద్దగా అవుతా, నేను నిన్ను చూసుకుంటా. అయ్యో. సో దట్స్ లైక్ యూ హ్యావ్ టు డూ సచ్ మూవీస్ అన్న. డెఫినెట్ గా, తప్పకుండా అమ్మా. మీ రిక్వెస్ట్ 100%. మన కోసం కాదు, మన పిల్లల కోసం, మన నెక్స్ట్ జనరేషన్ కోసం నానా డెఫినెట్లీ అమ్మకు ప్రేమతో చిత్రం తీస్తాను. అండ్ ఐ నో వాట్ యువర్ మదర్ ఇస్ టు యూ అండ్ ఆల్ యువర్ లవ్ టు యువర్ సన్. అండ్ మీ అబ్బాయి ప్రేమంతా మీతోనే ఉండబోతుంది. థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ద బెస్ట్ అమ్మ. మీరు బిగ్ బాస్ హౌస్ లో ఉండబోతున్నారు. కమ్ ఆన్ ప్లీజ్. God bless you, Amma. God bless you. Welcome. Please welcome to our Wow. Hi, Kartika. Friends. Hi, Mumaya. Kartika. Nice to meet you. Come. Sorry, my leg is that. ఏమైంది? Sale, leg. Hi, Kartika. Hello. How are you? Fine. Hi, Jyoti here. Kartika. Hey, please. Kartika. Mir. మనందరూ 2 बेड पे 2 सोएंगे और आएंगे या उतना ही? पता नहीं इन लोग क्या करने It's understood then. ఇది ఎవరు తీసుకున్నారు? ఇది ఎవరైనా తీసుకున్నారు అని విన్నా. I have taken that ma. You should take this. It's up to you. Yeah. You're left with no choice. This one is also empty. This one is also empty. I was the first one కదా, నేను दोनों ఫస్ట్ empty. ఇక్కడ తీసుకున్నాను. एक empty है दोनों का. आप ఇక్కడ కావాలంటే కూడా మీరు తీసుకోండి. వావ్. మీరు చెప్తారా నన్ను చెప్పంటారా? అక్క, పతి పత్ని ఆర్ టెలిపతి, ఇక్కడున్న ఆడియన్స్ వాళ్ళ చప్పట్లు మొత్తం మీ సొంతం.